స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన నేపథ్యంలో 6వ రోజు 9 జతల ఎడ్లు బల ప్రదర్శనలో పాల్గొన్నాయి. కార్యక్రమ నిర్వాహకులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో కమిటీ అధ్యక్షుడు వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలను తిలకించేందుకు రైతులు, ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. గురువారం జరిగిన ఎడ్ల బల ప్రదర్శన పోటీలను మాజీ మంత్రి దేవినేని ఉమ, సత్తెనపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఏపీ ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పలువురు ప్రముఖులు తిలకించారు. తొలుత స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆలపాటి శివరామకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెనాలి నియోజకవర్గంలో ఇటువంటి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన జరగడం రైతాంగానికి ఒక పండుగ లాంటిదని అన్నారు. ఇటువంటి ఎడ్ల ప్రదర్శనలు రైతులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయని చెప్పారు. రైతుల్లోనూ అటు ప్రజల్లో ఈ ఎడ్ల పద్యాలతో మంచి జోష్ కనిపిస్తుందని, తెనాలి ఒక కుటుంబంలో ఆలపాటి రాజా వెన్నంటే ఉన్నారని వారు పేర్కొన్నారు. తదనంతరం ముఖ్య అతిథులను సత్కరించి మెమోంటాలను అందజేశారు. ఇదే సందర్భంలో బుధవారం ఎడ్ల ప్రదర్శనలో విజేతలైన రైతులకు బహుమతులను అందజేశారు. ఈ ఎడ్ల బల ప్రదర్శనకు పరిసర ప్రాంతాల నుంచి విశేషంగా రైతులు, ప్రజలు తరలివచ్చారు.